అక్షయ తృతీయ ఏ రోజున జరుపుకుంటారు? ఈ రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది? ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను ఎంతో ఆనందంతో ప్రారంభిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 29 మంగళవారం సాయంత్రం 5:32 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30 బుధవారం మధ్యాహ్నం 2:13 ముగుస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుంది అని అందరూ అంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని మన శాస్త్ర పురాణాల్లో ఎక్కడా చెప్పబడలేదు. కానీ దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అక్షయ అనే పదం ఎన్నెంటికీ క్షీణించదని అర్థం. హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం ప్రారంభించాడు. అలాగే ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుండి భూమికి దిగి వచ్చింది. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించి ఈ రోజే ఇంతటి పవిత్రమైన రోజున ఏదైనా చెయ్యడం కొనడం మొదలు పెడితే క్షీణించకుండా ఉంటుంది అని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున విష్ణువు లక్ష్మీదేవి గణేశుణ్ణి పూజించవచ్చు. అక్షయ తృతీయ రోజున ఈ దేవులను పూజించడం వలన శుభాలు కలుగుతాయని నమ్ముతారు.